అందరికీ స్వాగతం. నేటి మాడ్యూల్ హెయిర్ కలరింగ్ లో వివిధ టెక్నిక్స్ సాధన గురించి మేము స్లైసింగ్ కళలో నైపుణ్యం సాధించడం మరియు అనంతరం సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడదాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటికి నైపుణ్యాలను పొందుతారు. స్లైసింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం, తర్వాత జుట్టు స్లైసింగ్ సంరక్షణ కోసం అవసరమైన దశలు మరియు సాంకేతికత అర్థం చేసుకోవడం, స్లైసింగ్ ప్రక్రియను నిర్వహించడానికి మరియు ఆఫ్టర్ కేర్ అవసరమైన భాగాలను మరియు సాధనాలను సేకరించడం చాలా ముఖ్యం. దీనికోసం కావలసిన భాగాలు మరియు సాధనాలు: టైమర్ 1, మిక్సింగ్ బౌల్ 1, ప్లాస్టిక్ లేదా గ్లాస్, కొలిచే చెంచా 1, వేయింగ్ మిషన్ 1, నీటితో స్ప్రే బాటిల్ 1, టింట్ బ్రష్లు 1, పిన్ టైల్ దువ్వెన 1, సెట్టింగ్ క్లిప్ తగినన్ని, మెటీరియల్ కావలసినవి: నెక్ క్యాప్ 1, మెడ స్ట్రిప్ 1, టవల్ 1, తేలికపాటి షాంపూ తగినంత, కండిషనర్ తగినంత, ఎంచుకున్న జుట్టు రంగు తగినంత, పెరాక్సైడ్ లేదా డెవలపర్ తగినంత, రక్షణ చేతి గొడుగులు తగినన్ని, కాటన్ తగినంత, ప్రొటెక్టివ్ క్రీమ్ తగినంత, రేకు పేపర్ తగినంత. స్లైసింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు మీ క్లయింట్ ను హాయిగా కూర్చోబెట్టండి మరియు వస్త్రం తొడగండి. ఎరుపు లేదా చికాకు యొక్క ఏవైనా సంకేతాల కోసం ప్యాచ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండి. చర్మం స్పష్టంగా ఉంటేనే కొనసాగించండి. జుట్టుకు షాంపూ అవసరమైతే జాగ్రత్త వహించండి. షాంపూ సమయంలో స్కాల్ప్ మ్యానిపులేషన్ను నివారించండి. రక్షిత చేతి తొడుగులు ధరించండి. ఇప్పుడు స్లైసింగ్ విధానాన్ని చేద్దాం. జుట్టును విభాగాలుగా విభజించడం ద్వారా ప్రారంభించండి. విభాగాల పరిమాణం మరియు సంఖ్య కావలసిన స్లైసింగ్ ప్రభావం మరియు జుట్టు యొక్క మందంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు జుట్టు యొక్క పైపొర లేదా మొత్తం తలపై ముక్కలను సృష్టించవచ్చు. ప్రతి విభాగంలో రంగు వేయడానికి సన్నని ఏకరీతి జుట్టు విభాగాలను ఎంచుకోండి. ఈ ముక్కలు మీరు రంగును వర్తించే జుట్టు యొక్క తంతువులుగా ఉంటాయి. ముక్కల పరిమాణం మరియు మందం రంగు ప్రభావం యొక్క తీవ్రత మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. స్లైసింగ్ కోసం మీకు కావలసిన నీడకు సరిపోయే రంగు జుట్టు ఉత్పత్తిని ఎంచుకోండి. రంగును సిద్ధం చేయడానికి తయారీదారి సూచనలను అనుసరించండి. డెవలపర్ తో కలర్ ను కలపడం లేదా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఫార్ములాను ఉపయోగించడం వంటివి ఉండవచ్చు. ఎంచుకున్న స్లైస్లకు ముందుగా స్ట్రాండ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. జుట్టు యొక్క చిన్న విభాగాన్ని తీసుకోండి, రంగు మిశ్రమాన్ని వర్తించండి మరియు ఉత్పత్తి సిఫార్సు చేసిన ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఈ పరీక్ష ఎంచుకున్న రంగు ఆశించిన ఫలితాన్ని సాధించేలా మరియు ఏదైనా అలర్జీ ప్రతిచర్యలు లేదా ప్రతికూల ప్రభావాల కోసం తనిఖీ చేయండి. జుట్టు రంగు చర్మంపై మరక పడకుండా నిరోధించడానికి హెయిర్ లైన్, చెవులు మరియు మెడపై బారియర్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. అదనంగా మీ దుస్తులను రక్షించడానికి పాత టీషర్ట్ లేదా రంగు నిరోధక క్యాప్ ధరించండి. హెయిర్ కలర్ బ్రష్ లేదా అప్లికేటర్ ని ఉపయోగించి ఎంచుకున్న రంగును నేరుగా జుట్టు యొక్క ఎంచుకున్న స్లైస్లకు జాగ్రత్తగా వర్తించండి. జుట్టును పూర్తిగా సంతృప్తి పరచండి. సమానంగా మరియు స్థిరమైన రంగు కవరేజ్ ని నిర్ధారిస్తుంది. జుట్టు రంగు ఉత్పత్తి సూచనలలో పేర్కొన్న ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఓవర్ ప్రాసెసింగ్ మరియు జుట్టుకు సంభావ్య నష్టం జరగకుండా నిరోధించడానికి ప్రాసెసింగ్ సమయాన్ని మించకుండా ఉండండి. ప్రాసెసింగ్ సమయం పూర్తయిన తర్వాత నీరు స్పష్టంగా వచ్చే వరకు చల్లని నీటితో జుట్టును బాగా కడగాలి. వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే జుట్టు క్యూటికల్స్ తెరుస్తుంది మరియు రంగు పాలిపోవడానికి కారణమవుతుంది. ప్రక్షాళన చేసిన తర్వాత
కొత్త రంగులు జుట్టును పోషించడానికి మరియు రక్షించడానికి కలర్ సేఫ్ కండిషనర్ వర్తించండి. కడిగి కండిషనింగ్ చేసిన తర్వాత జుట్టును సున్నితంగా టవల్ డ్రై మరియు మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. స్లైసింగ్ ఎఫెక్ట్ ను మరింత స్పష్టంగా చూడడానికి మీ జుట్టును బ్లో డ్రై, కర్ల్ లేదా స్ట్రైట్ చేయవచ్చు. రంగు వేసిన తర్వాత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రంగును రక్షించడం చాలా అవసరం. ఈ సెషన్లో హెయిర్ కలరింగ్ తర్వాత రంగును ఎలా రక్షించాలో నేర్చుకుందాం. రంగు వేసిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 72 గంటలు వేచి ఉండండి. జుట్టుకు రంగు వేసేటప్పుడు మీ వెంట్రుకపై పొర తెరవబడుతుంది. తద్వారా రంగు జుట్టు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోవడాన్ని సులభం చేస్తుంది. మీరు మీ అపాయింట్మెంట్ తర్వాత చాలా త్వరగా మీ జుట్టును కడుక్కున్నప్పుడు వెంట్రుకపై పొర ఇంకా తెరిచి ఉంటుంది. దీనివల్ల మీ రంగు కాలువలో కొట్టుకుపోతుంది. వెంట్రుకపై పొర పూర్తిగా మూసివేయడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత జుట్టును షాంపూ చేయడానికి ఎంతసేపు వేచి ఉంటే రంగు వర్ణద్రవ్యం హెయిర్ క్యూటికల్లో ఎక్కువ సమయం నానబెట్టవలసి ఉంటుంది. సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ఉపయోగించండి. సోడియం లారెట్ సల్ఫేట్, దీనిని సోడియం లారెట్ ఈథర్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో కనిపించే ఒక రకమైన అయోనిక్ డిటర్జెంట్. ఈ పదార్థం మీ షాంపూలు మరియు కండిషనర్లకు నురగ ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫేట్లను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టును సహజ నూనెలు మరియు తేమను తొలగించే ప్రమాదం ఉంది. ఇది మీ అందమైన రంగు ట్రీట్ చేసిన జుట్టును తీసివేయడానికి దారితీస్తుంది. కాబట్టి సల్ఫేట్ లేని షాంపూలు వాడండి. అన్ని వెంట్రుకల కోసం సల్ఫేట్ లేని షాంపూలు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ జుట్టు ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తగిన ఎంపిక ఉంది. మీ కండిషనర్ కు రంగును జోడించండి. మీరు పింక్, పర్పుల్ లేదా నీలం వంటి రంగులతో ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జుట్టును కడిగేటప్పుడు మీ కండిషనర్ మీ రంగులో కొద్దిగా జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీ జుట్టు మూలాలు పెరిగే వరకు మీ జుట్టును తాజాగా ఉంచడానికి మీరు కడిగిన ప్రతిసారి మీ జుట్టు కొద్దిగా మళ్లీ రంగు వేస్తుంది. షాంపూ చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత తగ్గించండి. ఉంచినప్పటికీ మీ జుట్టు రంగుకు ఇది అంత మంచిది కాదు. వేడి నీరుతో జుట్టును కడుక్కున్నప్పుడు మీ జుట్టు యొక్క క్యూటికల్ తెరుచుకుంటుంది. షాంపూ మరియు కండిషనింగ్ చేసేటప్పుడు మీరు రంగు కడుగుతుంది. మీ రంగు అంతా కాలువలోకి వెళ్లకుండా నిరోధించడానికి కొద్దిగా గోరువెచ్చని నీటితో షాంపూ చేసి ఆపై కండిషనింగ్ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. గోరువెచ్చని నీరు షాంపూ మరియు కండిషనర్ చొచ్చుకుని పోయి శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. చల్లటి నీరు మీ కండిషనర్ నుండి తేమను బంధించడంలో సహాయపడుతుంది. మీ జుట్టు రంగు ఎక్కువసేపు ఉండాలంటే ప్రతిరోజు మీ జుట్టును కడగడం మానుకోండి. ప్రతిరోజు జుట్టును కడగడం ద్వారా మీరు మీ జుట్టును తేమగా మరియు తాజాగా ఉంచే సహజ నూనెలను కడిగివేయడమే కాకుండా మీరు మీ జుట్టును కడుక్కున్న ప్రతిసారి మీ హెయిర్ డైని కొద్దిగా కడగడం జరుగుతుంది. మీ రంగును ఉంచడానికి మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి వారానికి 2-3 సార్లు కడగడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆఫ్ రోజుల్లో డ్రై షాంపూను ఉపయోగించండి. మీరు మీ జుట్టును కడగని రోజుల్లో రంగు సురక్షితమైన పొడి షాంపూలను ఉపయోగించండి. ఈ పొడి షాంపూలు మీ జుట్టును రీఫ్రెష్ చేయగలవు. వాషింగ్ అవసరం లేకుండా బ్లో అవుట్ లాంటి రూపాన్ని అందిస్తాయి. అవి అదనపు నూనెను గ్రహిస్తాయి. వాల్యూమ్ను జోడించి మీ జుట్టును శుభ్రంగా స్టైల్గా ఉంచుతాయి. అదనంగా మీరు సెలూన్ని సందర్శించకుండానే సెలూన్ లాంటి టచ్ ను అందిస్తూ మీ జుట్టు రంగును మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి లేత రంగు పొడి షాంపూలతో ఉపయోగాలు చేయవచ్చు. ఈ సింపుల్ ఆఫ్టర్ కలరింగ్ కేర్ చిట్కాలను అనుసరించడం వలన మీ జుట్టు రంగు యొక్క వైబ్రేషన్ మరియు దీర్ఘాయువును కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు అద్భుతంగా తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ సెషన్ లో మనం చూసాం నేయడం యొక్క విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం. తర్వాత జుట్టు రంగు నేయడం సంరక్షణ వివిధ దశలు సాంకేతికతలను అర్థం చేసుకున్నాం.
ఈ సెషన్ లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సెషన్ లో మళ్ళీ కలుద్దాం.